నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. ఇక నేను రాసిన ఈ కథలోకి వెళ్దామా? అరోగేట్ హస్బెండ్ భాగం 15. నందు మళ్ళీ విడిపించుకొని మరో చోట పట్టుకుంది. తరుణ్ మళ్ళీ ఆమె చేతిని పట్టుకున్నాడు. నందు గుర్రుగా చూసింది. తరుణ్ చిలిపిగా నవ్వాడు. కాబోయే జంట సయ్యాటను చూసి అక్కడ కూర్చొని తిరగలి తిప్పుతున్న వాళ్ళు ముసిముసిగా నవ్వారు. నందు తరుణ్ల చిలిపి తగువుల మధ్య ఆ కార్యక్రమం ముగిసింది. ఇప్పటికే మధ్యరాత్రి దాటింది. మళ్ళీ పొద్దున్నే లేవాలి. మీరు వెళ్ళి పడుకోండి. మేము ఐరేని కుండలు తేవడానికి వెళ్తాం అంది యమున. అది మరో పెళ్లి తంతు. ఇద్దరూ అలాగేనని తలలు ఆడించారు. తరుణ్ నందితకు మాత్రమే వినబడేలా హస్కీ వాయిస్తో గుడ్ నైట్ అన్నాడు. తన గదికి పడుకోవడానికి వెళ్ళాడు. నందిత అతను చెప్పిన గుడ్ నైట్ను లైట్ తీసుకుంది. భ్రమర పడుకున్న దగ్గరికి వచ్చి ఆమె పక్కన పడుకుంది. ఆమెకు నిద్ర రావడం లేదు. గతం తాలూకు జ్ఞాపకాలేవో మదిలో మెదులుతూ ఉంటే మనసు భారమైంది. ఆ ఇల్లంతా ఎలాంటి సందడి లేకుండా ప్రశాంతంగా ఉంది. అందరూ మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. తను కూడా నిద్రపోవడానికి ప్రయత్నించగా కాసేపటికి నిద్రలోకి జారుకుంది. కరెక్ట్గా నందితకు నిద్ర పడుతున్న సమయంలో తరుణ్కి మెలకువ వచ్చింది. అతను పడుకున్న వెంటనే హాయిగా నిద్రపోయాడు. అతనికి మెలకువ రాగానే మనసులో నందిత మెదిలింది. ఎందుకనో తను ఎప్పుడు గుర్తుకు వచ్చినా మనసు పులకరింతకు గురవుతుంది. నాకు తెలియకుండానే నా పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటాయి. తలుచుకున్న క్షణమే తన ఎదుట నిలవాలని మది ఆరాట పడుతుంది అనుకుంటూ తలగడను గట్టిగా కౌగిలించుకొని మంచం పైన అటూ ఇటూ దొర్లాడు. ఆ తర్వాత తలగడను తీసి పక్కన పడేస్తూ రేపటి నుండి నాకు నీతో పని లేదు. నీ ప్లేస్లో నా నందు ఉంటుంది మనసులో అనుకున్నాడు. ఇంతలోనే కుక్కరకో అని కోడి కూసింది. నిద్రలో ఉన్న నందిత ఉలిక్కిపడింది. ఆమె పడుకొని అరగంట కూడా కాలేదు. అప్పుడే మెలకువ వచ్చింది. కానీ కళ్ళు తెరవలేకపోయింది. నిద్రలేమితో ఆమెకు కళ్ళు మంట పుట్టాయి. తలంతా భారంగా మారింది. మొదటిసారిగా నేను తొలికోడి కూతను విన్నాను. నిజానికైతే ఈ టైంలో నేను గాఢ నిద్రలో ఉంటాను అనుకుంది. కానీ ఇక మీదట ఆమెకు ప్రతిరోజు ఇలాగే లేవవలసి వస్తుందని తెలియదు. తెలిస్తే మరింత నీరు కారిపోయేది. ఇంతలో గదిలోకి వచ్చిన యమున, నందు లేచి త్వరగా నీ పర్సనల్ పనులన్నీ కంప్లీట్ చేసుకో. పెళ్లికి ముందు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెయ్యాలి. ఆమెను తొందరపెట్టింది. బలవంతంగా మండుతున్న కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. పెళ్లికి ముందు చేయవలసిన కార్యక్రమాలా? అవేంటి అనుకుంది. బ్రష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయి వచ్చింది నందిత. ఆమె వచ్చేసరికి మండువాలోగిలిలో ఉన్న వాకిటిలో చాప పరిచి నలువైపులా 4 చిన్న కుండలు పెట్టి దాని చుట్టూ దారం చుట్టి ఉంచారు. ఆ చాప మీద 2 పీటలు వేశారు. నందు, తరుణ్ ఇలా వచ్చి పీటల మీద కూర్చోండి అక్కడ ఉన్న వాళ్ళలో నుండి ఎవరో అన్నారు. తరుణ్ తెల్లని లుంగి కట్టుకొని భుజాల నిండుగా తువాల కప్పుకున్నాడు. అతను షర్టు వేసుకోలేదు. కుండల చుట్టూ కట్టిన తాడును దాటి లోపలికి వచ్చి పీట మీద కూర్చున్నాడు. అతడు అలా అర్ధనగ్నంగా ఉండడం చూసి కుటిక మింగింది నందు. నేనిప్పుడు ఇక్కడ కూర్చోవాలా? అది కూడా బావ పక్కన? నో వే! ఉడుకుబోతుతనంతో అనుకున్న నందు అక్కడే నిలబడింది. ఏం ఆలోచిస్తున్నావు నందు? వచ్చి కూర్చో యమున పిలిచింది. నందు తప్పదని వచ్చి కూర్చుంది. వాళ్ళ ముందు మంగళహారతి పెట్టారు. ఒక గిన్నెలో పసుపు కుంకుమ కలిపిన బియ్యం ఉన్నాయి. ఇంకా కుంకుమ బొట్టు పెట్టే భరిణ ఉంది. ముందుగా తరుణ్ తల్లి వెంకటలక్ష్మి ఆ పోల్ లోపలికి వచ్చింది. తరుణ్కు బొట్టు పెట్టి చేతిలోకి పసుపు కుంకుమ కలిపిన బియ్యం తీసుకుంది. వాటిని ముందుగా తరుణ్ పాదాల మీద, మొకాళ్ళ మీద, భుజాల మీద కొన్ని వేస్తూ వచ్చి మిగిలిన వాటిని తలపైన వేసింది. ఆ తర్వాత నందుకు కూడా తరుణ్ చేసినట్టుగానే చేసింది. ఇద్దరికి కలిపి మంగళహారతి ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ముత్తైదువలు పోల్ లోపలికి వచ్చి వెంకటలక్ష్మి చేసిన విధంగానే చేసి వెళ్తున్నారు. బంధువులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ కార్యక్రమం చేయడానికి అరగంట పైనే పట్టింది. ఆ తర్వాత మండువాలో ఉన్న వాష్ ఏరియాలో వధువరులకు మంగళ స్నానం చేయించే ఏర్పాటు చేశారు. 4 పెద్ద బకెట్ల నిండుగా గోరువెచ్చని నీళ్లు స్నానానికి సిద్ధంగా ఉంచారు. ఒక గిన్నెలో నిండుగా సున్నుపిండి, మరొక గిన్నెలో నూనెను ఉంచారు. ఇద్దరి తలలకు నూనె రాసి మర్దన చేశారు. నందుది చాలా పెద్ద జుట్టు. నల్లగా నిగనిగలాడుతూ ఒత్తుగా నడుం వరకు పొడవుతో ఉంటుంది.
పిన్ని ఇక్కడ స్నానం ఏంటి? నేను ఇలా అందరి ముందు చెయ్యను. నేను బాత్రూంలో చేస్తాను. ఇలా ఆరుబయట చెయ్యను. కృష్ణప్రియకు మాత్రమే వినిపించేలా నసిగింది. ఆమె చిన్నగా నవ్వుతూ, ఇలా ఇక్కడ చెయ్యక తప్పదు నందు. కాసేపు ఓర్చుకో. వీళ్ళందరూ నీ తలపై నుంచి కొన్ని చెంబుల నీళ్లు పోసి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు బాత్రూంలోకి వెళ్ళి నీకు నచ్చినట్టుగా స్నానం చేద్దువు గాని అంతవరకు ఏమీ మాట్లాడకుండా గమ్మున ఉండు నచ్చచెప్పింది. మరి నాకు షాంపూ కావాలి. తలకు బాగా నూనె పెట్టారు. ఆ నూనె అంతా ముఖంపై నుంచి కారుతోంది. నా దగ్గర షాంపూ లేదు. నీ దగ్గర ఉందా? ఉంటే నేను బాత్రూంకి వెళ్ళాక తెచ్చి ఇవ్వు అన్నది. అలాగే అన్నట్టుగా ఆమె తల ఆడించింది. ఇంతలో ఒక పెద్దావిడ నందు దగ్గరికి వచ్చి సున్నుపిండి తీసుకొని చేతులకు రుద్దింది. ముఖానికి రుద్దబోయింది. ఇలా ఇవ్వు, నేను రుద్దుకుంటాను అని సున్నిపిండిని చేతిలోకి తీసుకొని ముఖానికి రాసుకుంది నందు. ఆ తర్వాత ఆవిడ తలపై నుంచి గోరువెచ్చని నీళ్లు పోసింది. అలాగే మరొక ఆవిడ తరుణ్కు చేసింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి 5 చెంబుల నీళ్లు తరుణ్ తలపై జల్లెడ పెట్టి అందులో నుండి పోసి, మరో 5 చెంబుల నీళ్లు నందిత తలపై పట్టిన జల్లెట్లో నుండి పోసి వెళ్ళారు. వాళ్ళు నీళ్లు పోస్తుంటే చీర తడిసిపోయిన నందిత ఒంటికి అతుక్కుపోయింది. తడిసిన చీరలో నుండి ఆమె వంపు సొంపులన్నీ కనిపిస్తున్నాయి. ఆమెకు చాలా బిడియంగా ఉంది. పైగా తరుణ్ చూపులన్నీ ఆమె మీదే ఉన్నాయి. నందుకు సిగ్గుగా, కోపంగా ఉంది. ఇదేమాచారం? ఏడ్చినట్టే ఉంది. ఇలా అందరి ముందు స్నానం చేయడం ఏంటి? బాత్రూంలో ఎవరికి వారు స్నానం చేస్తే సరిపోతుంది కదా. సాంప్రదాయం పేరుతో చావగొడుతున్నారు. మనసులో విసుక్కుంది. ఈ విషయం బయటికి అనలేక మౌనంగా భరిస్తోంది. వాష్ ఏరియా చిన్నది కావడంతో మీరు కాస్త దగ్గరికి జరిగి నిలబడండి. మాకు నీళ్లు పోయడానికి వీలుగా ఉంటుంది. ఇలా దూరంగా ఉంటే నీళ్లు పోయడానికి ఇబ్బందిగా ఉంది. పైగా మీ మీద పోసే నీళ్ళన్నీ వచ్చి మా మీద పడుతున్నాయి అంది ఓ పెద్దావిడ. ఇదే అదునుగా భావించిన తరుణ్ నందితకి బాగా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అతను కదులుతూ ఉంటే అతని చేతులు నందుకు తగులుతున్నాయి. అప్పుడప్పుడు ఆమె తనువును తాకుతున్నాయి. వావ్ నందు, తడిసిన బట్టల్లో ఎంత అందంగా ఉన్నావో తెలుసా. నాకైతే వెంటనే హక్ చేసుకోవాలన్న కోరిక పుడుతోంది. సో క్యూట్ అండ్ సెక్సీ, హాట్ అందాలతో రెచ్చగొడుతున్నావు మనసులో అనుకున్నాడు తరుణ్. తన చేతితో తన హృదయంపై రాసుకుంటూ అతను ఆమె అందాలను కళ్ళతోనే తాగేస్తున్నాడు. ఆమె స్పర్శను ఫీల్ అవుతున్నాడు. ఆమెకిదంతా చిరాగ్గా ఉంది. అసలే బావ ముందు స్నానం చెయ్యాలి అంటే సిగ్గుగా ఉంది అనుకుంటే ఇదొకటినా? ఈ పెద్దవాళ్ళకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఒక అబ్బాయి పక్కన అమ్మాయిని పెట్టి స్నానం చేయించాలని వీళ్ళకి ఇలా ఎలా అనిపిస్తుందో వీళ్ళకే తెలియాలి. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మదన పడింది. తరుణ్ ఆమె అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే నందు ఎంబారెస్గా ఫీల్ అవుతూ ఉండగా ఈ పెళ్లికి ముందు చేయించే కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. తుడుచుకోవడానికి చెరొక తువాల ఇచ్చారు. నందు ఆ తువాలను తీసుకొని పిన్ని ఇలారా అంటూ ఆమెను పిలుస్తూ బాత్రూంకి వచ్చింది. తరుణ్ ముసిముసిగా నవ్వుకుంటూ తువాల చుట్టుకొని తన గదికి వెళ్ళాడు. కృష్ణప్రియ నందిత వెనకాలే వచ్చింది. ఆమెకు షాంపూ, సబ్బు ఇచ్చింది. నందిత బాత్రూమ్ డోర్ పెట్టుకొని తడిసిన బట్టలన్నిటిని విప్పేసి ఫ్రెష్గా అనిపించేదాకా స్నానం చేసింది. ఆ తర్వాత కృష్ణప్రియ ఇచ్చిన బట్టలు కట్టుకొని బయటికి వచ్చింది. కృష్ణప్రియ నందు తలను తుడుస్తూ ఉంది. పిన్ని, నాకిలా కంబైన్డ్గా స్నానం చేయించడం అస్సలు నచ్చలేదు బుంగమూతి పెట్టింది. ఆ పక్కనే ఉన్న ఒక పెద్దావిడ నందిత మాటలు విన్నది. చూడు అమ్మాయి, నీ లెక్క నేను చదువుకోలేను కానీ మన పెళ్లిలో చేసే ఆచారాలు పాటించే పద్ధతులకు ఒక లెక్క ఉంది. ఊరకనే ఎవరూ కావాలని చేయడం లేదు. నీకు తెలియకపోతే తెలుసుకో అంతేకాని మన పెద్దలను తప్పు పట్టకు అన్న ఆమె నందు మీద చిరుకోపం చూపించింది. ఆమెకు తెలియక అట్లా అంటుంది అమ్మా. నీకు తెలిస్తే అదేదో ఎందుకు ఇలాంటివి పాటిస్తారో కోప్పడకుండా కాస్త చెప్పకూడదు? కృష్ణప్రియ అడిగింది. నువ్వు ఇలా అడిగావు బాగుంది, నేను చెప్తాను విను. నందిత వైపు చూసింది ఆమె. ఆ పెద్దావిడ ఏం చెప్తుందా అని ఆసక్తిగా ఆమెను చూసి చెవులు రిక్కించింది నందు. మా అమ్మ వాళ్ళ కాలంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు. ఆ కాలంలోనేమో పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. పెద్దోళ్ళు అయ్యాక పెళ్లి చేస్తున్నారు.
మీదంటే మేనరికం పెళ్ళి. మీరు చిన్నప్పటి నుంచి చూసుకునే ఉంటారు. ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉంటుంది. ఇక దూరం బంధువులలో అంతకు మునుపు తెలియని వాళ్ళతో పెళ్లి సంబంధం కుదుర్చుకుంటే అమ్మాయి గురించి అబ్బాయికి తెలియదు. అబ్బాయి గురించి అమ్మాయికి ఏమీ తెలియదు. అంతా కొత్తగా అనిపిస్తుంది. మా అప్పుడు పెళ్లి చూపులు గట్రా ఉండేవి కావు. పెద్దవాళ్ళు పిల్లనో పిల్లగాన్నో చూసి వాళ్ళకి నచ్చితే పెళ్లి ఖాయం చేసేవాళ్ళు. అంతే. వధూవరుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండానే పెళ్లి జరిగిపోయేది. ఇలా పెళ్లి చేసుకున్న దంపతులని తిన్నగా శోభన్ గదికి పంపిస్తే వాళ్ళు ఎట్లా కాపురం చేస్తారు? పైగా ఇబ్బంది పడతారు. సిగ్గు, బిడియం, భయం లాంటివి వాళ్ళకి ఉంటాయి కదా! అందుకని పెళ్ళిలో ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళ మధ్య భయం పోగొట్టి చనువు పెంచే ప్రయత్నం చేస్తారన్నమాట. అర్థమైందా? అంది ఆ పెద్దావిడ. నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. పెదవి విరుపుతో అంది నందిత. అయ్యో! నీకెలా చెప్తే అర్థమవుతుంది? అని ఆమె కొంచెంసేపు ఆలోచించింది. ఇంతలో అక్కడికి ఆమె కోడలు పద్మ వచ్చింది. ఆమె కొంచెం చదువుకుంది, తెలివైంది. ఆ పెద్దావిడ మాట్లాడిన మాటలు అన్నీ విన్నది. అత్త, నిన్ను చిన్నమ్మ పిలుస్తోంది. ఏదో పని ఉందట. నిన్ను తొందరగా రమ్మంది అని చెప్పింది. నందు, నీకు అర్థమయ్యేటట్టు నేను మరోసారి చెప్తా అంటూ వెళ్ళడానికి లేచి నిలబడింది. ఆమె నందు వైపు చూస్తుంటే, అత్త, నువ్వెళ్ళు. నువ్వు చెప్పాలనుకున్నది నేను చెప్తాను. ఆ అత్తకి భరోసా ఇచ్చింది ఆమె కోడలు పద్మ. తల ఆడించి ఆమె వెళ్ళింది. ఏంటి నందిత, మా అత్త నీకేదో చెప్తోంది, నువ్వేమో నాకు అర్థం కావడం లేదు అంటున్నావు? ముసిముసిగా నవ్వుతూ అడిగింది పద్మ. ఈ పెళ్లిలో చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్తోంది. నాకేమీ సరిగ్గా అర్థం కాలేదు. నువ్వైనా అర్థమయ్యేటట్టు చెప్పు అక్క అంది నందు. తన తల వెంట్రుకలను ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటూ ఉంది. ఇందులో అర్థం కానంత విషయం ఏమీ లేదు నందిత. ఇప్పుడంటే లేటుగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పెళ్లి చూపులు చూస్తున్నారు. అబ్బాయి అమ్మాయి పెళ్ళికి ముందే మాట్లాడుకుంటున్నారు. కానీ మన అమ్మమ్మ నానమ్మల కాలంలో అలా ఉండేది కాదు. ఈ విషయం నీకు కూడా తెలుసు అనుకుంటా అంది. తెలుసు అన్నట్టుగా నందిత తల ఊపింది. ప్రస్తుత కాలంలో ఒకప్పటి సాంప్రదాయ పద్ధతులు పాటించవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కూడా కొందరు పాటిస్తున్నారు. అలా పాటించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కాబట్టి ఎవరూ ఈ పద్ధతులను వద్దని అనడం లేదు. పైగా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఇష్టంగా ఈ ఆచార వ్యవహారాలను పాటిస్తున్నారు. ఇంతకుముందు పూలు చుట్టేటప్పుడు నువ్వు మీ బావ పక్కన కూర్చున్నావు కదా, అలా పక్కపక్కన కూర్చున్నప్పుడు నిన్ను చూసి మీ బావకి, ఆయనను చూసి నీకు ఎంతో కొంత ఫీల్ వచ్చి ఉంటుంది. అలాగే ఇద్దరికి కంబైన్డ్గా స్నానం చేయిస్తున్నప్పుడు ఒకరి శరీరంలో ఒకరి చేతులు మరొకరికి తగిలాయి. మీకు తెలియకుండానే మీ శరీరాలు ఓ తీయని పులకరింతకు గురయ్యాయి. ఒక రొమాంటిక్ ఫీలింగ్ మీ మనసుకు వచ్చి ఉంటుంది. అలా రావడం సహజం కూడా అన్న ఆమె, నీకు కూడా ఆ రొమాంటిక్ ఫీల్ వచ్చి ఉంటుంది కదూ? చిలిపిగా అడుగుతూ కన్ను గీటింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఊరికే చూసి వదిలేయకుండా మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.